తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది హాట్ టాపిక్గా మారింది. ఏ పార్టీకి ఆ పార్టీ ఆ ఎన్నికల్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటుంది. ఇప్పటికే సిట్టింగ్ ఉన్న బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కోల్పోయింది బీఆర్ఎస్. ఇక మరోసారి అలాంటిది జరగకుండా ఖచ్చితంగా తమ స్థానాన్ని తామే దక్కించుకోవాలి అనుకుంటుంది. దీనికి సంబంధించే బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతకి ఆ సీట్ని కేటాయించింది. కాబట్టి ఆమెను ఎట్లా అయినా గెలిపించాలి అనే పనిలో బీఆర్ఎస్ ఉంది. ఇకపోతే అధికార పార్టీకి ఇప్పుడు ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక మీదే పలు రకాల ఈక్వేషన్స్ అయితే ఆధారపడి ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తున్న విషయం. ఈ ఉప ఎన్నికను బట్టే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి అనేది తేలిపోతుంది. కాబట్టి ఈ ఉప ఎన్నికని కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని దక్కించుకోవాలి అనే విధంగా అడుగులు వేస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి ఎవరు పోటీ చేస్తారో అనేది ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. టోటల్గా చూసుకుంటే ఈ మూడు పార్టీలు మాదంటే మాది అంటూ సిట్టింగ్ను మేము కోల్పోకూడదు అంటూ అటు బీఆర్ఎస్ ఎలా ఉందో ఇటు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఆ స్థానాన్ని గెలిచి కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తాము, ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధిస్తాము అనే ధీమాని వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద చిక్కొచ్చి పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దానిలో ఇప్పుడు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరికి ఇస్తే ఎలాగా అనేది కూడా జరుగుతూ ఉంది. ఆ సీటుకి సంబంధించి ఉప ఎన్నికకి సంబంధించి అక్కడ నవీన్ యాదవ్ పేరు బాగా వినిపించింది. ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్, ఆ తర్వాత మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, అదేవిధంగా దానం నాగేంద్ర పేరు కూడా వినిపించింది. బొంతు రామ్మోహన్ కూడా వినిపించింది. వీరందరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి సీట్ ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బీసీ నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాంతో వెళ్తుంది. స్థానిక సంస్థల్లో కూడా దానికి సంబంధించే ఎప్పుడు ఎన్నికలు ఉంటాయనే క్లారిటీ ఇస్తాను అంటూ ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ నినాదంతోనే అక్కడ టికెట్ ఇవ్వాలి, ఈ బైపోల్లో జూబ్లీహిల్స్ బైపోల్లో దీనికి సంబంధించే టికెట్ ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ఆలోచిస్తుంది అనేది ఇక్కడ మనకి ఒక విషయం క్లారిటీగా తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ బీసీలకు సంబంధించింది పర్సన్కి టికెట్ ఇద్దాము, ఆ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ భావిస్తుంది. ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అటు బీసీలు, యాదవులు ముఖ్యంగా, అదేవిధంగా ముస్లిమ్స్ కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఈ రెండు సామాజిక వర్గాలకి అనుకుంటుంది. ముఖ్యంగా బీసీలకి ఇస్తే ప్లస్ ఉంటుంది అనేది ఉంది. సో ఈ పరంగా చూసుకుంటే అక్కడ నవీన్ యాదవ్కి కానీ అంజన్ కుమార్ యాదవ్కి కానీ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నవీన్కి సంబంధించి ఇప్పటికే పార్టీ ఒక రకంగా బుజ్జగించింది, ఇంకొక రకంగా బెదిరించింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు అక్కడ ఆర్థిక బలం ఉంది, కుల బలం కూడా ఉంది నవీన్ కుమార్కి. అయినా సరే పార్టీ అధిష్టానం మాత్రం తన వైపు మొగ్గు చూపట్లేదు. ఎందుకంటే తన మీద కొన్ని రకాల కేసులు కూడా ఉన్నాయి. ఈ వ్యతిరేకత కారణంగా తన మీద ఉన్న ఈ నెగిటివ్ ఇంపాక్ట్ కారణంగా తనకి టికెట్ కేటాయించకూడదు అని అనుకుంది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్కి సంబంధించిన మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నవీన్ కుమార్కి వద్దు అనే ప్రతిపాదన తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగానే నవీన్కి టికెట్ కాదు అని నవీన్ని బుజ్జగించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించి నవీన్ని పక్కన పెట్టాలి, ఆ విధంగా నవీన్ని బుజ్జగించాలి అనుకుంది. ఒకవేళ నవీన్ ఎదురు తిరిగినా కూడా తన మీద ఉన్న కేసుల పరంగా తనని సైలెంట్ చేయాలి అనే ఆలోచనలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఇప్పటి వరకు నవీన్ పేరు వెలుగులోకి వచ్చినా కూడా అతనికి టికెట్ ఇచ్చే అవకాశం లేనట్టుగా ఉంది. ఖచ్చితంగా బీసీలకు ఇస్తారు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే ఇటీవల పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీసీలకు మేము ఆదరిస్తాము అనే మాటలు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీసీలకే ఇస్తారు అనే డిమాండ్ ఉంది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇకపోతే అంజన్ కుమార్ యాదవ్కి ఖచ్చితంగా టికెట్ ఇస్తారు. ఆ పార్టీకి సంబంధించి ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు, పార్టీ ఉన్నతిలో ఆయన పాల్గొన్నారు. కాబట్టి అంజన్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకి గత అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన టికెట్ ఆశిస్తున్నారు అని ఉంది. అంజన్ కుమార్కి ముఖ్యమంత్రితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ అంతర్గతంగా కూడా పార్టీకి సంబంధించి అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఆయన జూబ్లీహిల్స్ వాసే కాబట్టి ఆయనకు కూడా అక్కడ ఓటు హక్కు కూడా ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేసినా ఇబ్బంది ఉండదు. అక్కడ స్థానికుల బలం, స్థానికుల ఆమోదం ఆయనకి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంజన్ కుమార్కి టికెట్ ఇస్తుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అంజన్ కుమార్ యాదవ్ వైపు సుముఖత ఉంది అనేవి వినిపిస్తున్నాయి. అయితే అంజన్ కుమార్ యాదవ్ తనకి ఖచ్చితంగా అసెంబ్లీ ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి టికెట్ ఇస్తే ఖచ్చితంగా
తనకి మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చి తీరాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పలు సందర్భాల్లో దీనికి సంబంధించి కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం తన వైపు సుముఖంగా ఉన్నా టికెట్ ఇవ్వడానికి మరి మంత్రి పదవి ఇస్తుందా లేదా, మరి మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకొక పేరు చూసుకుంటే దానం నాగేందర్, అదేవిధంగా బొంతు రామ్మోహన్, ఇంకా రంజిత్ రెడ్డి విషయానికి వస్తే రంజిత్ రెడ్డి మాజీ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన్ని కూడా అధిష్టానంతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవల ఆయన బర్త్డే వేడుకల్లో కూడా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుచరులు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ నినాదాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే వాదనలు వినిపించాయి. ఇక దానం నాగేందర్ ఈయనకు కూడా పార్టీలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరందరూ టోటల్గా చూసుకుంటే కాంగ్రెస్లో ప్రముఖుల పేర్లే వినిపిస్తున్నాయి. వీరందరూ ఖచ్చితంగా పోటీ చేస్తారు అనే ఊహాగానాలు ఉన్నాయి. ఎక్కువ మాత్రం యాదవులకు సంబంధించి అక్కడ బలం ఎక్కువగా ఉంది కాబట్టి అంజన్ కుమార్ పేరైతే ఎక్కువగా వినిపిస్తుంది. అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పదవి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ ఎటువంటి ఆలోచన చేస్తుంది, చివరిలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి అనేది మాత్రం ఇక్కడ ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఏదేమైనా జూబ్లీహిల్స్ ఎవరిది అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. జూబ్లీహిల్స్ టికెట్ వచ్చినంత మాత్రాన జూబ్లీహిల్స్ మాత్రం వాళ్ళదవదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళదే జూబ్లీహిల్స్ అవుతుంది. ఎందుకంటే అటువైపు సునీత కూడా చాలా గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సానుభూతి ఓట్లను గెయిన్ చేయాలి అని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే అక్కడ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఓడిపోయినందుకు అది కాంగ్రెస్కి చాలా ప్లస్ అయింది. అక్కడ కాంగ్రెస్ మంచి మెజారిటీ తెచ్చుకుంది. అది సిట్టింగ్ సీటు బీఆర్ఎస్దే అయినా కాంగ్రెస్కి అక్కడ అధికారం లభించింది. సో అదే స్ట్రాటజీని ఇక్కడ ఉపయోగించాలి అనుకుంటుంది కాంగ్రెస్. కానీ ఇక్కడ ఆ స్ట్రాటజీ ఉపయోగపడింది. ఇప్పటి వరకు ఉన్న పరిపాలనా విధానంలో ఉన్న లోటుపాట్లు, అదేవిధంగా సానుభూతిని మెయిన్ గెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చనిపోయిన గోపీనాథ్కి అక్కడ 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాబట్టి ఆ నియోజకవర్గం మీద ఆయనకు మంచి పట్టు ఉంది. అందుకోసమే ఆ సానుభూతిని గెయిన్ చేసుకొని సునీతాని గెలిపించాలి అనే ఇదిలో బీఆర్ఎస్ అయితే ఉంది. సో టోటల్గా చూసుకుంటే అటు సునీత వర్సెస్ కాంగ్రెస్కు సంబంధించి ఏ అభ్యర్థి అయినా కావచ్చు, మరి చివరికి గెలిచేది ఏ పార్టీ, జూబ్లీహిల్స్ ఎవరిది అనేది ఇంకా కొన్ని రోజులైతే క్లారిటీ వస్తుంది.